ఆశపడతారు అనేది అబద్ధం. నిజంగా మా దానికి ఆశపడితే ఇన్ని ఓట్లు ఇన్ని మా సంఖ్య మేము 4,000 పెన్షన్ వృద్ధులకి ఇంకోటి చెప్పాము సూపర్ 6 అని. వాటికి ఆశపడితే ఇచ్చే సీట్లు కాదండి, ఇవన్నీ డబ్బుల కోసం ఆశపడితే ఇచ్చిన సీట్లు కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల 5 సంవత్సరాల సంక్షేమం పంచాలని చెప్పాడు. ఆ డబ్బులు తీసుకుని ఉన్నందుకు కృతజ్ఞతకు కూడా ఒకవేళ తో ఉంటే ఇన్ని తక్కువ సీట్లు ఇవ్వరు. వద్దు, మాకు బతికుంటే బలుసాగైంది అంటాము. ఇటువంటి పరిపాలన వద్దు మాకు. ప్రభుత్వం మా బతుకు మేము బతుకుతాము, మమ్మల్ని నాశనం చేయవచ్చు చాలు, మాకు ప్రభుత్వం నుంచి సాయం చెప్పినా పర్లేదు, మా బతుకు మమ్మల్ని బతకనిచ్చి. ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్న ఏదైతే ఒక గర్వంగా తలెత్తుకున్నట్టు ఉంచుతో చాలు, ఒక రాజధాని నుంచి. సో కూటమి అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో ఒకసారి చూసేద్దాం. ఉండి నుంచి రఘురామకృష్ణరాజు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో ఎంపీ కాదు ఎమ్మెల్యేగా అని ఉండి నుంచి వచ్చి ఆయన గెలుపొందారు. అలాగే కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఆయన విజయం సాధించారు. మరోవైపు గాజువాక పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఆయన విజయం సాధించారు. పర్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ వారు కూడా విజయం సాధించారు. సో ఒక్కొక్కటి డీటెయిల్స్ మనకి విన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయి. ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి విన్ అయ్యారు. రాజమండ్రి రూరల్ మొట్టమొదటి వచ్చిన రిజల్ట్ ఇదే. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 7వసారి ఆయన రికార్డు స్థాయిలో ఆయన 7వసారి చంద్రబాబు గారి తర్వాత 7వసారి. నిజంగా వారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాపం తెలుగుదేశం పార్టీలో కష్టమైనా నష్టమైనా మంచైనా చెడైనా నిలబడి అధినేతకి ఏదైనా ముక్కుసూటుగా చెప్పగల చనువు ఉంది. ఇది మంచి జరుగుతుందంటే మంచి అని చెప్పగలిగారు. వారు తీసుకుంటారా తీసుకోలేదు తర్వాత, కానీ ఏదైనా విషయాన్ని అంతే స్పష్టంగా చెప్పగలిగారు. ఆయనకి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ నుంచి దూరం అవ్వాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ చేయని నేత బుచ్చయ్య చౌదరి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన చివరి నిమిషంలో బీజేపీ నుంచి అడ్జస్ట్మెంట్లో పోటీ చేసి ఆయన విజయం సాధించారు. పాలకులు నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో ఉన్నట్టున్నారు కదా ఆయన, మీ ఊరు పాలకులు చల్సాన్ గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామానాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. మరి ఈసారి ఆయనకి ఏమన్నా బర్త్ కూడా ఖరారవుతుందేమో మరి. హ్యాట్రిక్ విజయం సాధించారు. టఫ్ టైమ్స్లో కూడా గట్టిగా నిలబడ్డాడు ఆయన, ముందు నిలబడ్డాడు. పార్టీ కూడా పనిచేసిన వ్యక్తుల్లో 10 ఎకరాలు అమ్ముకునే సిచ్యుయేషన్ కండి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే కదండి. ఆయన ల్యాండ్ ఆయన అమ్ముకుని పెట్టుకునే సిచ్యుయేషన్ లో అలాగా నిజంగా చాలా తక్కువ మంది కదా. అంటే ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు కూడా అదే కోకొస్తారు. 1 ఎకరాలు అమ్ముకుని పార్టీ కోసం పనిచేసి ఇన్ని సంవత్సరాలు ఉండండి, ఇన్ని 40-50 సంవత్సరాలు రాజకీయాలు ఉండి చాలా. సో మొత్తం మీద అయితే ఒక్కొక్క కూటమి అభ్యర్థికి సంబంధించిన విజయానికి సంబంధించి